తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పెన్షన్ల పంపిణీలో నేతలంతా పాల్గొనండి. నిత్యం ప్రజల్లో ఉంటేనే మంచి లీడర్లు అవుతారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న సీఎం. పోలీసులపై మంత్రి నిమ్మల ఆగ్రహం. పెదవాని లంకలో నల్లి క్రీక్ పూడికతీత పనులు. క్లీనింగ్ యంత్రంపై భారీగా జనం రావడంపై అసహనం. తెలంగాణకు అసలైన విలన్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు. అనూహ్యమైన ఫలితాలొస్తాయన్న మల్లు రవి. ఎల్లుండి కొత్తగూడెంలో సీఎం రేవంత్ పర్యటన. ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు. పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు. మొదటి విడతలో 107,930 దాఖలు. గ్రామాల్లో నామినేషన్లు. ఎన్నికల అధికారులు మమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా కొడుకు పైన బురద చల్లుతున్నారన్న సంధ్యారాణి. ఏపీలో రైతుల పరిస్థితి దుర్భరం. పంట నష్టపోతే ఆదుకోవట్లేదు. ప్రభుత్వాస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారన్న బొత్స. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు. గూడూరును నెల్లూరులో కలపలేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారన్న కాకాణి. ప్రభుత్వ భూముల్లో విల్లాల నిర్మాణం. ఎంఆర్ఓ సర్వేతో బయటపడ్డ బిల్డర్ బాగోతం. లబోదిబోమంటోన్న విల్లాలు కొన్న జనం. మాదాపూర్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు. షెడ్లు, ఫుడ్ కోర్టులు కూల్చేసిన హైడ్రా. రోజు ట్రాఫిక్ జామ్తో చర్యలు. నెల్లూరు పెంచలయ్య హత్య కేసులో కామాక్షి అరెస్టు. ఆమె నివాసంలో పోలీసుల సోదాలు. 2 కిలోల గంజాయి స్వాధీనం. మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి సమీపానికి తుపాను. పుదుచ్చేరి దక్షిణ కోస్తాకు రెడ్ అలర్ట్. ఇప్పటికే భారీ వర్షాలు. తమిళనాడుపై దిత్వా తుపాన్ ఎఫెక్ట్. చెన్నై, రాణిపేట, తిరువళ్లూరుకు రెడ్ అలర్ట్. చెన్నైలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం. దిత్వా తుపాన్పై హోంమంత్రి సమీక్ష. కలెక్టర్లతో అనిత వీడియో కాన్ఫరెన్స్. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచన. దిత్వా తుపానుపై పార్థసారథి సమీక్ష. ఆస్తి, పంట నష్టం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ధాన్యం సేకరణకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న మంత్రి. ముగిసిన కేంద్రం అఖిలపక్ష సమావేశం. 2.5 గంటల పాటు సాగిన మీటింగ్. పార్లమెంటు సెషన్స్ సజావుగా జరిగేలా సహకరించాలన్న కేంద్రం. మన్ కీ బాత్లో కరీంనగర్ ప్రస్తావన. కరీంనగర్కు కళాకృతులకు ప్రధాని ప్రశంస. వివిధ దేశాల ప్రధానులకు బహూకరించానన్న మోదీ. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్. సోనియా, రాహుల్పై నేరపూరిత కుట్ర అభియోగం. రాజకీయ కక్ష సాధింపులన్న జైరాం రమేష్. సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు. నా పరిమితులు నాకు తెలుసు. హైకమాండ్తో చర్చలు బయటకు చెప్పలేనన్న డీకే. మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్. బ్రహ్మానందంపై అనుచిత వ్యాఖ్యలు. ఓ సినిమా ఫంక్షన్లో ఘటన. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.